తెలుగు తమిళ హీరోలు అప్పుడప్పుడు బాలీవుడ్ వెళ్తుంటారు. అక్కడ కొత్త కొత్త దర్శకులతో పని చేస్తుంటారు. కానీ కోలీవుడ్లో ఒక హీరో ఉన్నాడు. అతను కూడా బాలీవుడ్ వెళ్తుంటాడు. కాకపోతే ఒకే ఒక హిందీ దర్శకుడితో పని చేస్తానంటున్నాడు. అదే ఇప్పుడు తమిళ సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా మారింది. తమిళ హీరోల్లో మాధవన్ రెగ్యులర్ గా హిందీ చిత్రాల్లో నటిస్తుంటాడు. రీసెంట్ గా దే దే ప్యార్ దే సీక్వెల్ లోను, ధురంధర్ సిరీస్ లోను దుమ్మురేపాడు. విజయ్ సేతుపతి కూడా అప్పుడప్పుడు బాలీవుడ్ వరకు వెళ్లి వస్తుంటాడు. అక్కడ చాలా మంది దర్శకులతో పనిచేశాడు. కానీ మరో తమిళ హీరో ధనుష్ మాత్రం రెగ్యులర్ గా బాలీవుడ్ వెళ్లినా ఒకే ఒక దర్శకుడితో పనిచేస్తాడు. అతనే ఆనంద్ ఎల్ రాయ్. ఇతని దర్శకత్వంలోనే మొదటి హిందీ చిత్రం రాంఝనా చేశాడు. ఇతని దర్శకత్వంలోనే మరో హిందీ చిత్రాలు అంటే అతరంగీరే, తేరే ఇష్క్ మే చిత్రాలు చేశాడు. ఇప్పుడు కూడా ఇతని దర్శకత్వంలోనే మరో హిందీ చిత్రంలో నటించబోతున్నాడట. హిందీ ఇండస్ట్రీలో అంతమంది దర్శకులు ఉండగా ధనుష్ మాత్రం ఒకే ఒక దర్శకుడికి ఎందుకు పరిమితమవుతున్నాడు? బాలీవుడ్ లో మూవీ చేయాల్సి వస్తే ఆ దర్శకుడికి మాత్రమే ఎందుకు డేట్స్ ఇస్తున్నాడు అనేది మిస్టరీగా మారింది. మిగతా దర్శకులు ధనుష్ డేట్స్ అడగడం లేదా, లేక ధనుష్ మిగతా హిందీ దర్శకులకు డేట్స్ ఇవ్వడం లేదా అనేది క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. ఆనంద్ ఎల్ రాయ్ మేకింగ్ లో తెరకెక్కే కొత్త చిత్రాన్ని ధనుష్ డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాడట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.